రాజ్, రుద్రని, స్వప్న వీళ్ళైతే వస్తూ ఉంటారో అక్కడికి అనామిక, సామంత్ వాళ్ళు వచ్చి, ఏంటి ఈసారి కూడా మీకే అవార్డు వస్తుంది అనుకున్నారా, అన్ని వేళ మీకే రాదులండి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక రాజ్ అయితే, ఇక అతనితో మ్యాచ్ ఫిక్స్ అయ్యాక మిమ్మల్ని బావగారు అని పినలేను, అందుకే మిస్టర్ రాజు అని పిలుస్తున్నాను అని అంటే, చూసావా అన్నయ్య దీనికి ఎంత పొగరు పెరిగిందో, ఇది సామంత్తో కలిసి చేరింది అనేది అంటూ ఉంటుంది రుద్రాని. తిను నా ఫియాన్సీ బిజినెస్లోనే కాదు లైఫ్ పార్ట్నర్ కూడా అనేది అంటూ ఉంటాడు. చూస్తేనే అర్థమవుతుంది మీ లైఫ్ పార్ట్నర్ మీరు మధ్య కెమిస్ట్రీ అనేది అంటూ ఉంటుంది రుద్రాని. ఇక అనామిక అయితే, అయినా మీరు రావడం మంచిదే అయ్యింది, ఎందుకంటే ఈసారి ప్రతిసారి మీకే కాదు కదా వేరే వాళ్ళకు కూడా అవార్డు వస్తుంది, ఈసారి మాకు అవార్డు వస్తే మీరు చూసి బాధపడకుండా కొంచెం స్పోర్టివ్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేస్తే మాకు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అలా ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టండి, అలాగైతే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ తెలుస్తుంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక స్వప్న అయితే, తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం, ఎంకరేజ్ చేయకుండా ఎలా మానేస్తాం, నువ్వు ఇంత దిగజారిపోయి ఎదుగుతున్నావు కదా, దీనికైనా మేము ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయకపోతే బాగోదు కదా అనేది అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి, నేను నిన్ను చూసుకోలేదు స్వప్న, చురకలు పెట్టడానికి నువ్వు ఉన్నావని చూసుకోకుండా మాట్లాడాను, అయినా వీళ్ళు నన్ను బయటికి పంపించేసినట్లుగా కావ్యను కూడా బయటికి పంపించేశారు, ఆ విషయం గుర్తుపెట్టుకో అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే అనామిక కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరున్నారో ఆ తర్వాత నువ్వే, నిన్ను కూడా బయటికి పంపించకుండా జాగ్రత్త పడు అనేది అంటూ ఉంటుంది. ఆ విషయం నువ్వు బయటకు వెళ్ళిన దానికి కావ్యకి పొంతన తెస్తాను, నిన్ను వదిలించుకున్నాడు కళ్యాణ్, ఇక్కడ అలా జరగలేదు, నువ్వు మా కావ్యతో పోటీ పడకు అని అంటూ ఉంటుంది స్వప్న. అయినా నీకు కావ్యకి పోటీ ఏంటి, నువ్వు నీ బతుకు అని చెప్పి అంటూ ఉంటుంది. వీడితో చేరి వీడిని కూడా రోడ్డు మీదకి ఈడ్చే వరకు నువ్వు ఇది అవ్వవు అని చెప్పి అనామిక అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది అనామిక. ఇక సామంత్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని.